మానవుడు శక్తిహీనుడు. నిజానికి అసలైన శక్తిహీనతా భావమే ఒక శక్తి. శక్తిరహితము అనే పదము సామాన్యంగా కేంద్రం అయినటువంటి దైవానికి ప్రయోగించబడుతుంది. నిజానికి దానిలో ఏ శక్తి లేదు. శక్తి రహితత్వంలో శక్తి భావం ఇమిడి ఉంది. అది సరిగ్గా కేంద్రంలో ఏ విధంగా ఉందో అక్కడ ఆ విధంగా ఒక అచేతన స్థితిలో ఉంది. కేంద్రం శక్తి అంతటికీ మూలంగా తెలియజేయబడుతోంది. అనగా శక్తి రహితత్వంగా వివరించబడే ఆ అచేతన స్థితే నిజానికి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే కార్యరూపంలో ఉన్న బలమే శక్తి. అచేతన స్థితిలో అది శక్తిరహితము. ఆ విధంగా శక్తిరహితమే శక్తికి మూలము లేదా ఉత్పత్తి స్థానమని ఒక భావంలో అదే అత్యంత అపరిమితమైన శక్తి అని మనం నిర్ణయానికి వస్తాం. బాహ్య కార్యకలాపాన్ని ఆపివేయగలిగితే, వేరే మాటలలో చెప్పాలంటే శక్తి బయటకు ప్రవహించటాన్ని ఏదో విధంగా అరికట్టగలిగితే అది సమత్వాన్ని పొందుతుంది. ఫలితంగా అది అత్యంత ప్రభావవంతం అవుతుంది. ఆ అంతిమ స్థితిలో మీరందరూ లయమవ్వాలని నేను కోరుతున్నాను. అది మూలంలో అచేతనంగా ఉండి తన ఇచ్ఛానుసారంగా క్రియాత్మకమవుతుంది. కానీ తన సంకల్పాన్ని పూర్తిగా రహితం చేసుకుని వ్యక్తిగత మనస్సును సరైన విధంగా క్రమబద్ధము కావించి సమత్వాన్ని పొందేటట్లు చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అప్పుడు అతనిలో మిగిలి ఉండేది శూన్యము తప్ప మరేదీ కాదు.